తెలుగు ప్రజల చరిత్రలో అమరావతి పేరు దోపిడీకి పర్యాయపదంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం తాజాగా అమరావతి నిర్మాణం పేరుతో మరో కుంభకోణానికి తెరతీసింది. శాశ్వత నిర్మాణాలంటూ వేల కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు అండ్ కో. సంపద సృష్టిస్తానంటూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్న రాజధాని నిర్మాణ కాంట్రాక్టులపై ఒక లుక్కేద్దాం. అమరావతి నిర్మాణం జరిగితే ఏపీకి ఎంత సంపద సృష్టి జరుగుతుందో తెలియదు గాని ఇప్పుడు మాత్రం నిర్మాణాల పేరుతో ప్రభుత్వ పెద్దల దోపిడీ నిరాఘాటంగా సాగుతోంది. తాజాగా శాశ్వత సచివాలయ భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టర్లను ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గతం మాదిరిగానే మళ్లీ ఆ 3 సంస్థలకే ఈ పనులు కూడా అప్పగించారు. ముఖ్య నేతతో డీల్ కుదుర్చుకున్న వారికే అమరావతిలో పనులు దక్కుతాయన్నది బహిరంగ రహస్యమే. శాశ్వత సచివాలయానికి సంబంధించిన జీఏడీ భవన నిర్మాణ పనుల్ని ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన డయాగ్రిడ్ విధానంలో నిర్మించిన చదరపు అడుగుకు 2,000 ఖర్చయ్యే పనులను ఈ సంస్థలకు 8,339 రూపాయలకు ఖరారు చేసిందంటే ఇందులో దోపిడీ ప్లాన్ ఏ రేంజ్లో ఉందో ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇటాలియన్ మార్బుల్స్ తో అంతర్జాతీయ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగుకు 4 నుండి 5,000కు మించి ఖర్చు కాదు. కానీ దేశంలో ఎక్కడా లేనంత ధరను ఖరారు చేసి తమ దోపిడీ ప్లాన్ లో భాగంగా ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. 2024 ఆగస్టు 22న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన షాపూర్జీ పల్లోంజీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడంతో ఈ డీల్ వెనుక ఉన్న కుంభకోణం ఎవరికైనా అర్థమవుతుంది. 2018లో ఇవే పనులను ఇవే కాంట్రాక్టర్లకు అప్పగించింది. అప్పటికంటే ఇప్పుడు 91.73% అంచనాలను పెంచేసి మళ్లీ వాటికే అప్పగించింది. ఇంకోవైపు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పనుల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. కాంప్లెక్స్ లో మౌలిక వసతుల కోసం 1,052 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. 177 ఎకరాల్లో మౌలిక వసతులు అంటే రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, సీనరేజ్, విద్యుత్ సదుపాయాల కోసం ఈ పనులు చేపడుతున్నారు. ఒక్కో ఎకరానికి మౌలిక వసతుల కోసం ఏకంగా 5.95 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయానికి సంబంధించిన 3 లేఅవుట్లలో ఈ సదుపాయాలు కల్పిస్తారు. మౌలిక వసతుల కోసం ఎకరానికి ఏకంగా 5.95 కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి ఇంజనీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఇంత ఖర్చు చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా అమరావతిని ఏపీకి ఐకానిక్ గా కాకుండా అవినీతికి ఐకానిక్ గా మార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.